యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏ ముసలి ఆగు, ఏం చేస్తున్నావు? దేవుడా, బతికాను అనుకున్నా, ఒక్క అవకాశం ఇచ్చేలా లేరే. అడిగేది నిన్నే ముసలి, ఏం చేస్తున్నావు? ఏం తాగుతున్నావు? బాబు, అది ఇంట్లో వాళ్ళ అభిమానంతో కడుపు నిండా పెట్టారు కదా, అదేమో జీర్ణం కాలేదు, పొట్ట చెక్కలు అయ్యేలా ఉంది. అందుకే ఈ నిమ్మరసం తాగుతున్నా. ఇది నిమ్మరసమా? భలే ముసల్దానివే. ఇది అంట్లు కడిగే సబ్బు. ఇది తాగితే జీర్ణం అవడం కాదు, డైరెక్ట్గా పైకే పోతావు. అది తెలిసే తాగుతున్నాను రా చచ్చినోడా. అయినా 4 అడుగులు అటు ఇటు వేస్తే అరిగిపోయేదానికి ఇది తాగడం ఎందుకు? సర్లే, వైదేహమ్మను ఆశీర్వదించావు కదా, నీ చేత్తో అన్నం పెడితే మంచిదంట. రమ్మంటున్నారు పద. వీళ్ళు నన్ను బ్రతకనిచ్చేలా లేరే. అయినా తప్పంతా నాదే. ఏదో కడుపుకోవడానికి కలిపితే పోయేదానికి మొత్తం కలపాలా? అప్పుడు బాంబు పేలినా బతికాను, ఇప్పుడు ఈ చిటికెడు విషయానికే పోయేలా ఉన్నానే. పద. సరే, పదమ్మా. నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇది ఇంకా బతికే ఉందా? అయితే కలిపిన విషయం పవర్ఫుల్ కాదన్నమాట. అంటే వైదేహి తిన్నా ఏమీ అయ్యుండేది కాదు. దీన్ని నమ్ముకోవడం వేస్ట్ అనిపిస్తోంది. నువ్వు అలా ఆలోచిస్తున్నావా? లేకపోతే అది బతికితే ఏంటి, చస్తే నాకేంటి? ఏమైందిరా అలా ఉంది? తిన్నది అరగలేదట అమ్మగారు. సబ్బు నీళ్లను నిమ్మరసమని తాగబోయింది. సబ్బు నీళ్ళ? ఏది పడితే అది తాకూడదు, పోతావు. పాపం, కడుపులో విషయం బయటికి కక్కడానికి సబ్బు నీళ్లు తాగాలనుకుంది, అది కూడా కానివ్వలేదు. అయితే ఈరోజు ఇది పోవడం ఖాయం. సరే, వడ్డించు. వడ్డించాలా? దీన్ని పైకి పంపించడానికి విషం కలిపి మళ్ళీ ఇది క్షేమంగా ఉండడానికి కావాల్సిన పనులన్నీ నేను చేయాల్సి వస్తోంది. నన్ను దురదృష్టం ఇంత దారుణంగా వెంటాడుతుందేంట్రో దేవుడా. వడ్డించమంటే ఏంటి ఆలోచిస్తున్నావు? అయినా ఇందాక అన్నం తిన్న దగ్గర నుంచి అలా బొమ్మలా అయిపోయావేంటి? అది సంతోషం, సంతోషం అమ్మా. మీరు చూపించే ప్రేమని తట్టుకోలేక నేను ఇలా అయిపోతున్నాను. సరే, మీకు వడ్డించాలి కదా, వడ్డిస్తాను. తినమ్మా, తిను. సరే అమ్మా, ఇక నేను వెళ్ళనా? లేదంటే మీ అందరికీ వడ్డించమంటారా? వడ్డించు అత్తయ్య, అమ్మమ్మ, చాలు, మీరు తినండి. వడ్డించవా? బావా కూర్చో. ఏదో ఒకటి చెయ్యి, లేదంటే చచ్చేలా ఉన్నాను. ఏయ్, చూసుకోనక్కర్లేదు.
చూడక్కర్లేదా? చూడు మొత్తం ఎలా పడిపోయిందో. ఊర్మిళ, ఏదో పెద్ద ఆవిడ చూసుకోలేదులే, వదిలే. చూస్తావేంటి? వెళ్ళిక్కడ నుంచి. ఆ, ఎలాగూ వైదేహి వడ్డించావు కదా, ఇక్కడ నీ అవసరం లేదు, వెళ్ళు. ఆ, ఆ. మనమే వడ్డించుకుందాం. వైదేహి, వైదేహి, నువ్వు బెడ్ సర్దుతున్నావేంటి? నువ్వు పని చేయకూడదని బామ్మ చెప్పింది కదా. బెడ్ సర్దినంత మాత్రాన ఏమీ అయిపోదులే బావా. అవును, నువ్వు పాలు తీసుకొచ్చావేంటి? నీకోసం ఎవరు తెచ్చారు? ఓ, నీకోసమా? నీకోసమైనా సరే, నాకు చెప్తే నేను తెచ్చేదాన్ని కదా బావా. నా కోసం కూడా కాదు, నా బుజ్జి వైదేహి కోసం. అబ్బో, ఎవరు చెప్పారు బుజ్జి వైదేహి అని? నేనే చెప్తున్నా. ఏం కాదు, బుల్లి దేవాంశి పుట్టబోతున్నాడు. నా బావ ప్రతిరూపం. సరే, దేవుడు నీ కోరిక తీరుస్తాడో నా కోరిక నెరవేరుస్తాడో చూద్దాం. తొందరలోనే తెలిసిపోతుంది కదా. ముందైతే లోపలున్న బుజ్జాయి కోసం ఈ పాలు తాగాలి. అలాగే ఆ పని ఈ పని చేస్తూ నువ్వు కష్టపడి లోపలున్న బిడ్డని కష్టపడనివ్వద్దు. అయితే తిని ఖాళీగా కూర్చోమంటారా? ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు? పుట్టబోయే పాప కోసం కలలుకను. అదిగో మళ్ళీ పాప అంటున్నారు. సరే, నీకు నాకు గొడవ లేకుండా పాపని బాబుని ఇద్దరిని ఇవ్వు. అబ్బో, అబ్బాయి గారికి ఆశ ఎక్కువగానే ఉంది. 4-5 అయితే ఇంకా బాగుంటుంది. కానీ నీ కష్టమైపోతుంది. 2 చాలే. అవును, 2 అంటే నువ్వింకా ఎక్కువ తినాలి, ఎక్కువ పాలు తాగాలి. తాగు. ఆగు. గోరువెచ్చగానే ఉన్నాయి, ఇప్పుడు తాగు. ఏంటలా చూస్తున్నావు? ముందు నేను రుచి చూసిస్తున్నానేంటనా? నువ్వెలా అయితే తొలి భోజనాన్ని పనివాళ్లకి తినమని చెప్పి తర్వాత నువ్వు తింటున్నావో, ఇది కూడా అంతే. దానికి దీనికి ఏంటి సంబంధం బావా? సంబంధం ఉంది. నువ్వు బిడ్డకి ఆశీర్వాదం కోసం చేసిన పని మన బిడ్డ పాలిట శ్రీరామ రక్ష కాబోతుంది. నువ్వు ప్రతిరోజు వాళ్లని మొదట భోజనం చేసి ఆశీర్వదించమని చెప్పావు కదా. అది వాళ్లకి మన మీద ప్రేమనే కాదు, భయాన్ని కూడా పుట్టిస్తుంది. అర్థం కాలేదు బావా. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పని మనిషి పాయసంలో విషం కలిపినట్టు ఇంకెవ్వరూ ఆ పని చేయరు. ఎందుకంటే ముందు వాళ్లే తినే పరిస్థితి రావచ్చు కాబట్టి. అలాగే నువ్వు తినబోయేదేదైనా సరే ముందు నేను రుచి చూసి ఆ తర్వాతే నువ్వు తినాలి. ఏ ప్రమాదమైనా నన్ను దాటే అది నీ దగ్గరకు రావాలి. బావా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అయితే? నా పంచప్రాణాలు, నా 6వ ప్రాణం 2 క్షేమంగా ఉంటాయి కదా, అది చాలు నాకు. ఇప్పుడు అదంతా ఎందుకు బావా? నాకు అందరికన్నా నువ్వే ముఖ్యం. మంచైనా చెడైనా ఏది జరిగినా మన ముగ్గురికే. మనసులో ఏ ఒక్కరు లేకపోయినా మిగతా 2 జీవితాలకి అర్థం ఉండదు. అవును, వైదేహికి ముద్దు పెట్టాను, మరి నా బుజ్జి వైదేహికి? సరే, పెట్టుకో. హలో, నేను పెడతానన్నది వైదేహికి ఇంకొక ముద్దు కాదు, నా బుజ్జి వైదేహికి ఇంకొక ముద్దు. బావా వద్దు, బావా వద్దు. కాదనకూడదు వైదేహి,
ఎవరి ముద్దు వాళ్ళకివ్వాల్సిందే. బావా నీ చేయి తాకితేనే చెక్కిల గింతలు, ముద్దు పెడితే ఇంకేమైనా ఉందా? వైదేహి, అది కాదు బావా. కలిసుంటే నువ్వు నేనిలా కలలాగే ఉంది నమ్మవా, ఎప్పటికీ నా మనసే కనికే. ఓ ప్రతిరోజు కొత్త జన్మలా అల్లావే అన్ని వైపులా, నిన్ను చూసే ప్రతిసారి పడతానే. ఓ చలివే చలివే సరిపోదే గుప్పెడు గుండె, చలివే చలివే మరు హృదయం అప్పడిగానే, నన్ను తాకే ఊపిరి ఓ అలవాటే అయినది, నదిలో అలలా కలిసే పోనీ. కవిత్వాలు నేపే సొగస, మాటే మూగబోయను తెలుసా, కొంచెం తెలుగు నడిగే చూసా, సరిపోదులే పొగడగా. వైదేహి, నువ్విలాంటి పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నేను చేస్తానని చెప్పాను కదా. బావా నేనేమైనా రాళ్ళు కొడుతున్నానా? బిడ్డను మోస్తున్నావు కదా. సరిపోయింది. ఇలా అయితే కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోవలసిందే. ఏ ఎక్కడికి? కాఫీ తెస్తాను బావా. కాఫీనా? నువ్వా? వంటగదిలోకి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. ఏం కావాలో చెప్పు, నేనే తీసుకొస్తాను. నువ్వు తెస్తావా? బావా ప్రేమకు కూడా హద్దుండాలి. హద్దులు లేని దాన్నే ప్రేమ అంటారు బంగారం. నువ్వెక్కడే కూర్చో, ఏం కావాలన్నా క్షణాల్లో నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. కాఫీనా టీనా? డాక్టర్ హార్లిక్స్ తాగమన్నారు కదా, తీసుకొస్తాను. ఉండు, ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. బావా అయ్యో చేసుకుంటారు కదా అని వదిలేస్తే అన్నీ ఇలాగే ఉంటాయి. నిలువద్దాము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవరు అని అడిగేనా. హాయ్ వదినా. బ్రదర్ ఏంటి మంచి హుషారు మీద ఉన్నాడు ఊర్మిళ. తండ్రి కాబోతున్నాడు కదా, ఆ మాత్రం హుషారుంటుంది. ఎప్పుడు లేంతి ఒంటరిగా వెళ్తున్నాడు. పెళ్ళానికి సేవలు చేయడానికి ఏ కాఫీనో హార్లిక్సో తీసుకెళ్లడానికి అయ్యుంటుంది. వాడు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నానా? నా వల్ల కూడా కావడం లేదు. ఏదో ఒకటి చేయి ఊర్మిళ. నూనె తీసుకురా. నూనె? సరే. వైదేహి, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి వెళ్ళి రెస్ట్ తీసుకోపో, లేదంటే మీ ఆయన ఫీల్ అయిపోతాడు. అక్క అలాగే ఉంది. తల్లిని కాబోతున్నానని తెలిసినప్పటి నుంచి కాళ్ళు నేల మీద మోపనివ్వడం లేదు. ఇప్పుడు నువ్వు ఇంటి మహారాణివి కదా, నీకలాగే సాగుతుందిలే. ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నావు? జరిగేవన్నీ కొత్తగా జరుగుతున్నాయి కదా. కాకపోతే నువ్వు ఇంటి మహారాణివా? మేము నీ కింద సేవలు చేయాలా? మా సంగతి సరే వదిలేద్దాం, కానీ దేవాంశనేంటి మరీ బానిసలా వాడుకుంటున్నావు? నీకు తాళి కట్టి తల్లిని చేసిన పాపానికి నీ దాసుణ్ణి చేసుకున్నావు కదా. అక్క కాదా? అసలు దేవాంశ్ ఎలా పెరిగాడో తెలుసా? యువరాజులా పెరిగాడు. 10 మంది తన కింద చేయడమే తప్ప
తను ఇంత పని కూడా చేసింది లేదు. అసలు కిచెన్ వైపు కన్నెత్తి చూసిందే లేదు. అలాంటిది నీకు పాలు హార్లిక్స్ కావాల్సి వచ్చిందా? అయినా 3 నాళ్ల ముచ్చటగా ఉండే ఈ కడుపు కోసం మొగుణ్ణి బానిసని చేయడం తప్పు కాదా? ఏమంటున్నావక్క? నీ కడుపు 3 నాళ్ల ముచ్చట అంటున్నా. అక్క, లేకపోతే బిడ్డని కనేసి వారసునిచ్చేద్దామని? కలలో కూడా అలా జరగనివ్వను. అక్క ఏం మాట్లాడుతున్నావు? అవునే, నువ్వు వారసుని కనిచ్చేసి ఇంటి మీద పెత్తనం చలాయిస్తోంటే నీ కింద నీ బిడ్డ కింద మేము సేవలు చేస్తూ కూర్చోవాలా? కడుపులో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. నీ చేతుల్లోకి మాత్రం రాదు. నన్ను తోసేస్తావా? చంపేస్తాను నేను. చూస్తా ఎవరెవరిని చంపుతారు నిన్ను. ఏయ్! వైదేహి, వైదేహి ఏమైంది? వైదేహి, వైదేహి, వైదేహి నేను ఇక్కడే ఉన్నాను. వైదేహి, వైదేహి, వైదేహి ఏమైంది? వైదేహి చెప్పు. కడుపులో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. నీ చేతుల్లోకి మాత్రం రాదు. వైదేహి, వైదేహి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో వైదేహి, వైదేహి ఇదిగో వాటర్ తాగు. వైదేహి ఇదిగో వాటర్ తాగు. తాగు మెల్లిగా. వైదేహి బాబా, ఏంటి వైదేహి ఇప్పుడు చెప్పే ఏమైందో? బాబా పీడకల బాబా, జరగకూడదేదో జరిగినట్టు కలలాగా వచ్చింది. అది కలలాగే వెళ్ళిపోవాలి. దాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. వైదేహి, వైదేహి కళ అంటున్నావు కదా, దానికెందుకు అంత భయపడుతున్నావు? ఏం కా, ధైర్యంగా ఉండు. బాబా, ఇంక నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావు కదా. నువ్వుంటే మన బిడ్డకేం కాదు. అర్థమైంది. బిడ్డకేమైనా అయిందని కలొచ్చిందా? అయితే మన బిడ్డ క్షేమం. ఎందుకంటే కలలో జరిగేవి బయట జరగవు కదా. అయినా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను వైదేహి? నువ్వు వెళ్ళమన్నా నేను వెళ్ళను. నీ నీడైనా నిన్ను వదిలి వెళ్తుందేమో కానీ నేను మాత్రం వెళ్ళను. భయపడకు, నిద్రపో. రా రా, పడుకో వైదేహి. ఏం కాదు నీకు. ఇప్పుడు నా భయం నువ్వు నన్ను వదిలి వెళ్తావని కాదు బావా. మన శత్రువులు మన బిడ్డ పాలిటి మృత్యువులుగా మారుతారేమోనని నా భయం. అంజీ, బయట పారేసిరా. అలాగే అమ్మా. పిచ్చి పిల్ల, కలకే అంత బెదిరిపోయావా? నీ చుట్టూ ఇంతమంది ఉన్నావు. మమ్మల్ని దాటి, నా కొడుకుని దాటి, నిన్ను దాటి నీ బిడ్డ జోలికి వెళ్లే సాహసం ఎవరైనా చేయగలరా? ఎందుకమ్మా భయం? ఆ మహాదేవుని అనుగ్రహం పొందినవాళ్లు మీరు. ఏ కీడు మీ బిడ్డ దరిచేరదు.
స్వామివారికి అలంకరణ చేయకపోతే మీ తర్వాతి తరంపై ఆశలు పెట్టుకోవద్దు. ఒకవేళ మీ కడుపులో కాయ కాసిన కడుపులోనే కరిగిపోతుంది. అనుగ్రహం పొందామని మీరనుకుంటున్నారు మావయ్య, కానీ ఆ నగలు దొరికి శివపార్వతులకి అలంకరిస్తే కాని శాపం తొలగిపోదు. అంతవరకు నా కడుపులో ఉన్న బిడ్డకి రక్షణ లేదు. మనం ఎంత ధైర్యం చెప్పినా ముఖంలో కంగారు పోలే చూడు రాజా. నిజం చెప్పాలంటే నాకు కూడా కంగారుగానే ఉంది రాజా. ఇందు, ఇప్పటికే వైదేహిలో భయం ఎలా పోగొట్టాలని చూస్తుంటే మళ్ళీ నువ్వు మొదలుపెట్టావా? లేదు మనవడా, కొన్ని కలలు శకునాలు ఊరికే రావు. అవి మనం జాగ్రత్తగా ఉండాలని చేసే హెచ్చరికలు. రాజా, మన వంశంలో ఏ కోడలు నెల తప్పినా కులదైవం జోగులమ్మని దర్శించుకోవడం మన ఆనవాయితీ కదా. అవునమ్మా. అక్కడ గూడెంలో ఒక రాత్రి నిద్ర చేస్తే ఆ అమ్మ ఆశీస్సులతో తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారు.